11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము ఆఖరి శ్లోకము 55వ శ్లోకము. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః మామేతి పాండవ. పర్యము. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణియందును ఏ మాత్రము వైరభావము లేనివాడును అయినా అనన్య అనగా పరమ భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. మత్కర్మ అనగా ఎవరైతే కేవలము నా కోసము కర్మ చేస్తారో, మత్పరమా నన్నే పరమగతిగా భావించెదరో, మద్భక్త నా భక్తియందు నియుక్తుడైన వాడు అని. సంగవర్జితః కామ్య కర్మల నుండి విడువడినవాడు. నిర్వైరైః సర్వభూతేషు జీవుల యందు శత్రుత్వం లేనివాడు నన్నే చేరుకుంటాడు. వీటిని సాధక పంచకములు అంటారు. మత్కర్మ ఏ పని చేసినా భగవంతుడి కోసమే చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి పరిక్రమ చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళినా భగవంతుని పూజ చెయ్యాలి. ఎక్కడ పడుకున్నా ఆ నారాయణుడికి దండ ప్రమాణం చేయవలెనని కబీరుదాసు పలికెను. ఏ పని చేసినా భగవంతుని కొరకే చెయ్యాలి. మత్పరమా నన్నే పరమగతిగా భావించు. మనము మన బుద్ధిని, ధనమును, సంపత్తిని, బలాన్ని ఉపయోగిస్తూ విజయం పొందుతాము. భగవానుడు వీటన్నింటినీ విడిచిపెట్టి తన ఆశ్రయమును పొందమని చెప్తున్నాడు. మద్భక్త నాతో సంబంధం కలిగి ఉండు. సంగవర్జితః ప్రాపంచిక సంబంధాలను విడిచిపెట్టుము. నిర్వైరైః సర్వభూతేషు ఎవరితో శత్రుత్వం కలిగి ఉండకు. ఎవరైనా కీడు చేసినా, నష్టపరిచినా, ద్వేషించినా అతనితో శత్రుత్వం పెంచుకోకు. ఈ 5 విషయాలు పాటించిన మనుజుడు తప్పక నన్ను చేరుకోగలడు అని భగవానుడు పలికెను. హరి శరణం. ముగింపు ప్రార్థన. యోగేశం సచ్చిదానందౌ వాసుదేవౌ వ్రజప్రియం ధర్మ సంస్థాపకౌ వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం. శ్రీ కృష్ణార్పణమస్తు.